రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం మాజీ అధ్యక్షుడు, భారతీయ జనసంఘం మానవతా సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ వర్ధంతి బలిదాన్ దివాస్ కార్యక్రమం గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో పాత కన్నవానిపాలెం పార్టీ కార్యాలయంలో జరిగింది. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. సందర్భంగా కర్నంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ యువకుడిగా ఉన్నప్పుడే వ్యక్తి, సమాజం, స్వదేశీ, స్వధర్మం, సంస్కృతి ఇలాంటి విషయాలపై ఆకర్షితులయ్యారన్నారు. సమగ్ర మానవత భావజాలం ప్రతిపాదకులని, సర్వోదయ అందరి ప్రగతి అనే నినాదంతో బీజేపీ పార్టీ సిద్ధాంతాలను రూపకల్పన చేసిన గొప్ప నేత పండిట్ దీన్ దయాళ్ అన్నారు. కొందరు మరణించే వరకు జీవిస్తారని, మరికొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారని, అందులో రెండో కోవకు చెందిన వ్యక్తి పండిట్ దీన్ దయాళ్ అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రోహిణి, కట్టా పద్మ, సోంబాబు, జీలకర్ర భువనేశ్వరి పాల్గొన్నారు. ఉపాధ్యాయ గారి ఆశయాలను పాకిస్తాన్ జందర్ ఉపాధ్యాయ గారి ఆశయాలను భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా పార్టీ పెద్దల సూచన మేరకు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి గన్నెవాళ్ళు అర్పించడం జరిగింది. ఈరోజు బలిదాన్ దివస్గా పేర్కొనడం జరిగింది. ఎందుకంటే ఆయన దేశం కోసం, ధర్మం కోసం తన ప్రాణాలు సైతం అర్పించిన మహానేత. ఆయన జనసంఘ పార్టీ గతంలో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత భారతీయ జనతా పార్టీగా అవతరించి ఈరోజు ప్రపంచం మెచ్చినటువంటి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు లాంటి ఎంతోమంది నాయకుల్ని అందించినటువంటి ఘనత మరి ఆయనకే దక్కుతుంది. మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఆయన ఆశయానికి అనుగుణంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, నాయకులు పనిచేయాలని మా పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేయడం జరిగింది. మరి ఈరోజు ఆ కార్యక్రమంలో గాజువాకలో ఉన్న నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.